స్టూడెంట్స్ సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? అందుని నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను సార్. మైకేల్ నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావు అమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాకు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. నేనింకా సీనియర్ కాదా, జూనియర్ని. జస్ట్ 1 year. నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నీకు కాస్త రిలాక్స్ అయ్యి కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. అమ్మాయిది ఆత్మహత్య కాదు, ఒంటి మీద దెబ్బలు. ఒక ఆటలో చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయక అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. మీరంతా ఏదో దాచేస్తారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం, పాప ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకి అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా కొట్టడం పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? అంటే వయసు పడితేనే తీర్చిదిద్దే లాగిపోతే ప్రాణం. అలాంటిది కళ్ళలో కాల్చి పెట్టుకుంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నిలిపితే కత్తిలో ఎముక వీడిపోయినాక కత్తిలో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం కట్టుకుపోయిందంట సార్. మొక్కం మెడ చేతులు ఒక్కటే సార్. 14 చోట్ల గాయాలు, ఎముకలు తీర్చేశారంట సార్. ఇలాంటి నా కొడుకులు వచ్చి ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటే సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడి సుఖం కోసం కారణం ఒకటే సార్. నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకి 109 మంది ఆడపిల్లలు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఆడదైతే చాలు, పసి పాపైనా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళీ తల్లైనా, 3 కాళ్ళ బాపైనా
కామందుల చేతిలో మానభంగాలకు అత్యాచారాలతో గురై నెల్లికి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సిన సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి. వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను గుర్తించేవాడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఊళ్ళో పెరుగుతాడు, అక్క చెల్లికి ఏ రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎందుకంటే మూర్ఖుడుగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడవాళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది ఇలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మ వేయాలని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. ఇది చెప్పింది జాతి కాదు.